నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచడంలో పౌరులందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన మంత్రి వాసంశెట్టి సుభాష్. యానం బైపాస్ 216 జాతీయ రహదారి సూర్యనగర్ గంగమ్మ తల్లి సెంటర్లో కొలువై ఉన్న శ్రీ దొడ్డి గంగమ్మ తల్లి అమ్మవారికి ఐపోలవరం మండలం కోమరిగిరికి చెందిన జంపన వెంకట సూర్య సుబ్రహ్మణ్యేశ్వర వర్మ ఉషారాణి దంపతులు ఆలయం చుట్టూ స్టీల్ గ్రిల్స్ నిర్మాణానికి ₹1,116 విరాళాన్ని శనివారం అందించారు. ఈ సందర్భంగా ఆలయంలో జంపన వెంకట సూర్య సుబ్రహ్మణ్యేశ్వర వర్మ ఉషారాణి కుమార్తెలు సాత్విక మధురికలతో కలిసి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులకు విరాళాన్ని అందించారు. ఆలయ స్టీల్ గ్రిల్స్ నిర్మాణానికి భారీ విరాళాన్ని అందించిన దాత జంపన వెంకట సూర్య సుబ్రహ్మణ్యేశ్వర వర్మను ఆలయ కమిటీ ప్రతినిధులు గ్రామ పెద్దలు ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోనకొండ బాబు, ఆలయ కమిటీ ప్రతినిధులు కోన వీర వెంకట రామచంద్రరావు, కోన సూరిబాబు, కోనకొండ బాబు, కవల కోటేశ్వరరావు, తోట భైరవ స్వామి, జుకాల నరసింహమూర్తి, కోన భైరవ స్వామి, కోన నరసింహమూర్తి, నిమ్మన శ్రీను, ఆకుల సతీష్, కోరుకొండ గంగరాజు, కోన జయరాజు, కోన సుబ్బన్న, కోన దేవ, పొల్చెట్టి సతీబాబు, కోన శ్రీను, కనకాల వసంతరాయుడు, పొల్చెట్టి రామకృష్ణ, గోన కన్నయ్య, సానుబోయిన రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
దారిలో తీసాను రాజు గారు. పూలు కూడా పెట్టాలి తావలపాకులో డబ్బులు పెడతాను మాట తీస్తారా మీరు వీడియో మళ్ళీ ముందు కింద ఓకే ఒకసారి పోలీస్ గారు వెనక పడతలేదు. కొడుది అందరికి మహిమలగల మహాతల్లి దొడ్డి గంగమ్మ తల్లి ఇక్కడ వెలిసి ఉన్నారు. రమారమి 100 సంవత్సరాల పైనుంచి ఇక్కడ ఈవిడ వెలిసి ఉన్నారు. ఈవిడికి చాలా మహిమలగల మహాతల్లి అందరికీ సుఖ సౌఖ్యాలు భోగభాగ్యాలు కలగజేస్తారండి. ఈ మహాతల్లి కరోనా టైంలో పూజించిన వారందరికీ కరోనా నుంచి విపత్తు నుంచి కాపాడినట్లుగా మాకు నమ్మకాలు ఉన్నాయి. ఆ నమ్మకాలను బట్టి మహాతల్లికి గుడి కట్టి మంచి ఇది నలుగురికి కూడా సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని చెప్పి మేము అనుకుని ఈ మహాతల్లిని ఇక్కడ గుడి కట్టించడం జరిగింది. గుడి కట్టించిన తర్వాత దినదినాభివృద్ధి చెందుతూ మహాతల్లిని అందరూ కొలుసుకోవడం జరుగుతుంది. కొమరగిరి గ్రామానికి చెందినటువంటి వెంకట సూర్య సుబ్రహ్మణ్యేశ్వర వర్మ గారు ఉషారాణి దంపతులు ఇద్దరు కూడా వచ్చి అమ్మవారి యొక్క ఈ గుడికి స్టీల్ రైలింగ్ నిమిత్తం 1,116 రూపాయలు సమర్పించి ఉన్నారు. వారికి మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. వారు ఎల్లవేళ వారి కుటుంబం అందరూ కూడా ఎల్లవేళ భౌభాగ్యాలతో తొలతోగాలని అమ్మవారిని ప్రార్థించుకుంటూ కమిటీ తరఫున సెలవు తీసుకున్నాం. జై దొడ్డి గంగమ్మ తల్లి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ముమ్మిడివరం పోలమ్మ చెరువు ఘటన ఉన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి ఘనంగా జరిగింది.
ముందుగా తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే బుచ్చిబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అని కూడు గూడు గుడ్డ ప్రతి పేదవాడికి కల్పించాలని, ఆకలితో ఉన్న ప్రతి పేదవాడికి పట్టెడన్నం పెట్టేలా ప్రభుత్వాలు ఉండాలని, బడుగు బలహీన వర్గాలందరికీ సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని మొట్టమొదటిగా స్వర్గీయ ఎన్టీఆర్ ఏర్పాటు చేశారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను నవ్యాంధ్రప్రదేశ్లోనూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తితో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అమలు చేస్తున్నారని, ఆయన ఆంధ్రప్రదేశ్లోనే కాక జాతీయ రాజకీయాల్లో కూడా మహోన్నతమైన కీర్తి గడించారని ఎమ్మెల్యే బుచ్చిబాబు తెలియజేశారు. గుడ్డ ఉండాలన్న ఉద్దేశంతో పేదరికాన్ని అందరినీ కూడా తరిమి కొట్టి అందరినీ సమానంగా ముందు తీసుకెళ్లాలని చెప్పి తెలుగుదేశం పార్టీని స్థాపించి మన తెలుగు రాష్ట్రాన్ని ఎంతో గౌరవం తీసుకొచ్చిన ఎన్టీ రామారావు గారికి మరి ప్రతి సంవత్సరం మనం ఘనమైన నివాళులు అర్పించుకుంటాం. మరి జయంతి వచ్చినా వర్ధంతి వచ్చినా మన మంగళవారం నగర పంచాయతీలో కూడా నివేదిక విగ్రహం పెట్టుకోవడం జరిగింది. మరి పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఎప్పుడు అన్ని రకాలుగా ఆదుకునే పార్టీ. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చామో అన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఒక పక్క ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ సహకారంతో మళ్ళీ రాష్ట్రానికి 24/7 24 గంటలు కష్టపడే మన ముఖ్యమంత్రి రావటం మళ్ళీ మన రాష్ట్రానికి ఒక అదృష్టం. మరి అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారం మనకి చేయటం వల్ల ఈరోజు మన రాష్ట్రం కూడా బయటబాటులో ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయడం వల్ల అదే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నష్టపోయాం. కాబట్టి మళ్ళీ అనుభవజ్ఞమైన ముఖ్యమంత్రి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నిచ్చు ఈ రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రజల గురించి కష్టపడుతున్నారు. కాబట్టి మరి ఈరోజు ఎన్టీ రామారావు గారు వర్ధంతి సందర్భంగా మన ముమ్మడివరంలో అందరూ కూడా ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ఏదైతే పార్టీ సిద్ధాంతం ఉందో మరి ప్రతి 2 సంవత్సరాలకి సభ్యత్వం నమోదు, మరి ఈసారి కోటి సభ్యత్వాలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ఏకైక ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కోటి సభ్యత్వంలో పార్టీ లేదు. అది ఒక తెలుగుదేశానికే గౌరవం దక్కింది. మరి అదేవిధంగా ప్రతి 2 సంవత్సరాలకి కూడా ఈ స్థానిక సంస్థల మరి ఈ గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ, మండల కమిటీ కానీ, స్టేట్ కమిటీ కానీ, మరి రాష్ట్ర కమిటీ అన్ని కమిటీలు కూడా మళ్ళీ పునర్నిర్మించుకోవాలని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు రాజేంద్ర గారికి ఈరోజు మంగళవారంలో మరి ఎన్టీ రామారావు ఘనమైన నివాళులు అర్పించుకోవడం, ఈ కార్యక్రమంలో పాల్పంచిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తాను. Hey. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగువారి ఖ్యాతి ప్రపంచానికి తెలిపిన నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ టీడీపీ శ్రేణులతో ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలో అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రంలో పరిపాలనగా ఉండే పరిస్థితిని ఎన్టీఆర్ మార్చారని ఆయన సేవలు కొనియాడారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన మహానేత ఎన్టీఆర్ అన్నారు. ఆ మహాని స్మరించుకుంటూ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పేదలకు కిలో ₹2 బియ్యం అందించిన పేదల పక్షపాతి ఎన్టీఆర్ అన్నారు. అన్నం దానం చేస్తే ఆకలి తీరుతుంది, రక్తదానం చేస్తే నిండు ప్రాణం నిలుస్తుందని, రక్తానికి కులం, మతం, వర్గం, ప్రాంతం భేదం తెలియదని, ప్రాణం కాపాడమే తెలుసు, రక్తదానాన్ని ప్రోత్సహిద్దాం, ప్రాణదాతలు అవుదామని మంత్రి సుభాష్ పిలుపునిచ్చారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి రక్తం చాలా అవసరం. ఆరోగ్యం ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు పాలన అందిస్తున్నారని తెలిపారు. जोहार एनटीआर
ఓకే సార్ గట్టిని ఇప్పుడు వరకు 2000 లోపుండి కూడా చాలా ఉన్నాయి. 4000 ఇచ్చే రాష్ట్రం ఏమన్నా ఉందంటే అత్యధికంగా ఒక ఆంధ్ర రాష్ట్రమే. అలాగే పూర్తిగా మంచం మీద పడిపోయిన వాళ్ళని దత్తత తీసుకుంటుంది ఆంధ్ర ప్రభుత్వం. మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో వాళ్ళని ఈ రాష్ట్ర ప్రభుత్వం దత్తత తీసుకుంటున్నట్టు. ఎందుకంటే 15,000 అంటే వాళ్ళ కుటుంబం మంచం మీద ఉంటారు, మనిషి ఆయనకి సాయం కావాలి కాబట్టి, ఈ కుటుంబం గడవాలి కాబట్టి 15,000 రూపాయలు ఇవ్వటం ఓ రకంగా ఈ రాష్ట్రం పేదల్ని పూర్తిగా మంచం మీద ఉన్న వాళ్ళని దత్తత తీసుకున్నట్టయింది. ఏదేమన్నప్పటికీ మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చూపించిన సేవా మార్గంలో తెలుగుదేశం పార్టీ అందరం కూడా సేవా మార్గంలోనే పయనిస్తూ మరి ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిరంతరం 24/7 శ్రమిస్తూ ఉన్నారు. వాళ్ళ మార్గంలోనే మేము అందరం ప్రయాణం చేస్తామని తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ఐపోలవరం మండలంలో నిర్వహించారు. ఐపోలవరం గ్రామ పంచాయతీ వద్ద అన్ని శాఖల సిబ్బంది గ్రామంలో గల స్థానిక నాయకులతో కలిసి ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సాగిరాజు సూరిబాబురాజు, పిన్నమరాజు, శివ, కేఎస్పీ రాయపురాజు, దట్ల సతీష్, బొంతు ప్రసాద్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు తాళరేవు మండల కేంద్రం కాళరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండల కేంద్రం కాళరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన రాష్ట్ర ప్రజలకు చేసిన మంచి కార్యక్రమాలు వివరించారు. మండలానికి చెందిన ముఖ్య నాయకులు కట్టా త్రిమూర్తులు, టేకుముడి లక్ష్మణరావు, పొన్నమండ రామలక్ష్మి, జోకల్ ప్రసాద్ బాబు, నడింపల్లి వినోదరాజు, ఉమామహేశ్వరి, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు దాకా తీసారు కదరా, మళ్ళీ పడేదారు ఎందుకురా? అది కాదు, ఆయన ఫోటో తీయమా, కడత ఫోటో తీయమన్నాడు. చిరంజీవి గారు మాట్లాడకండి మన నాయకుడు తారక రామారావు గారి 29వ వర్ధంతి. ఆయన మనకి 29 సంవత్సరాలు అయినా ఆయన 100 సంవత్సరాలు కాదు, 8 సంవత్సరాలైనా మర్చిపోలేదు.
ఆయన ఏ అయితే మంచి కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో కూడా అందరూ పరిపాలన చేసిన వాళ్ళందరినీ కూడా ఈ విధంగా చేయాలని మనం కోరాలి. ఒక్కమాట 82 సంవత్సరంలో 88 సంవత్సరాలు అటువంటి మహానుభావులను మనం ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉండాలని మనసావాచన కోరుకుంటూ అందరూ కూడా ఆరోగ్యంగా తిరిగి వెళ్ళాలని కోరుతున్నాను. నమస్కారం. ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం కోసం అందరూ కూడా పూలదండలతో పార్టీ హౌస్లో కార్యక్రమం చేయడం జరిగింది. ఈ తారక రామారావు గారు ఎంతో శక్తివంతమైన నటుడు. ఆయన నటించిన సినిమాలన్నీ కూడా సుమారు 350 సినిమాల వరకు నటించారు. ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎన్నో చిత్రాలకు నిర్మాతగా ఆయన పరిగణించి చక్కని సినిమాలు, కుటుంబ కథా చిత్రాలు, పౌరాణిక చిత్రాలు ఎన్నో పాత్రలు పోషించి నేనే ధైర్యంగా ఈ చలనచిత్ర పరిశ్రమలో చాటుకుని అందరికీ కూడా ఆయన యొక్క మనోభావాలు అందరూ కూడా తెలుసుకుని చక్కగా వీక్షించేవారు. 1 కాదు 2 కాదు 3 సార్లు కూడా ఆయన సినిమాలు వీక్షించే ప్రేక్షక లోకం చాలామంది ఉన్నారు. చలనచిత్ర జగత్తులో మార్చి 29వ తారీఖునే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో పేదలందరూ కూడా కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి కావాలని సదుద్దేశంతో ఆ రోజుల్లో 2 రూపాయలకి కిలో బియ్యం ఇవ్వడం జరిగింది. కట్టుకోవడానికి 7,000 రూపాయలకే ఇల్లు నిర్మించడం కూడా జరిగింది. ఆ విధంగా బట్ట కూడా ఆయన చీర దవాతి కూడా ఇవ్వడం కూడా జరిగింది. చక్కగా పరిపాలించాడు. నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా కూడా ఆయన ఉన్నారు. ఒక టైంలో కూడా ప్రధానమంత్రి పదవి కూడా ఆయన ఆశించలేదు. తప్పకుండా వచ్చును. అప్పుడు దేవగౌడ గారికి ఇచ్చేశారు. ఆ దేవగౌడ గారికి ఇచ్చే టైంలో నువ్వే ప్రధానమంత్రి చేయని ప్రతిపక్షాలే కాకుండా ఆయన యొక్క స్వపక్షంలో కూడా అందరూ కూడా ఆయన్ని కోరడం జరిగింది. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నమస్కారం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్ధంతిని పురస్కరించుకుని ఐపోలవరం మండలం మురమల్లి శాసనసభ్యులు వారి కార్యాలయంలో ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, అలాగే జి మూలపాలెం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద తదితరులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మాట్లాడారు. రాజకీయాలకు దూరంగా ఉన్న అనేక మంది అట్టడుగు వర్గాల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడమే కాక బడుగు బలహీన వర్గాలకు పార్టీల అధికారంలో సముచిత స్థానం కల్పించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. ఆయన బాటలో నడుస్తూ నేడు పార్టీని, రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అందరం ముందుకు సాగుతున్నాం. పార్టీ స్థాపించిన నాటి నుండి క్రమం తప్పకుండా పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుపుకుంటూ సమర్థవంతమైన నాయకత్వంతో నేడు దేశంలోని 1 కోటికి పైగా సభ్యత్వాలు సాధించిన పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో చెల్లి వివేకానంద, గుత్తుల సాయి, సాగిరాజు, సూరిబాబు రాజు, కాకర్లపూడి రాజేష్, ఏలూరి మూర్తి, గంజా శ్రీను, సౌరపు రమణ, పితాని శ్రీను, సంగాని మీరబాబు, మెల్లం సత్యనారాయణ, లంకె శ్రీనివాసరావు, శేషరావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచడంలో పౌరులందరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయం నుండి రాజగోపాల్ సెంటర్ వరకు పరిసరాల పరిశుభ్రతపై ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, న్యాయవాదులు, స్వచ్ఛంద సేవ సంస్థలు తదితరుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన ర్యాలీలో మంత్రి పాల్గొని మాట్లాడారు. నేటి నుండి ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇళ్లతో పాటు పరిసరాల్ని కూడా పరిశుభ్రంగా ఉంచడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుకోవడంలో పరిశుభ్రత ఎంతో కీలకమన్నారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న వారందరితో వ్యక్తిగత పరిసరాల శుభ్రత పాటించేలా మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. Gracias.
సార్ ఒకసారి తమ్ముడు ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రతి ఒక్కరు కూడా ఆ ఇల్లులో చేసిన పరిశ్రమ తమ పరిసరాలను పరిశుభ్రం చేస్తున్నారు. అత్యంత సేకరణ పరిసరాలను పరిశుభ్రంగా చేసుకోవాల్సిందిగా అటువంటి కార్యక్రమాన్ని గౌరవనీయులు మన రాష్ట్ర మంత్రులు శ్రీ వాసు శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్రం మొత్తం కూడా 3వ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం నిర్వహిస్తాం. దీని యొక్క ముఖ్య సంకల్పం ఒకటే, మనం మన ఇళ్ళు శుభ్రం చేసుకుంటూ మన పరిసర ప్రాంతాలు శుభ్రం చేసుకుంటూ అందరిలోని అవేర్నెస్ తీసుకుని వస్తూ మన రామచంద్రపురాన్ని స్వచ్ఛ రామచంద్రపురంగా స్వర్ణ రామచంద్రపురంగా తీర్చిదిద్దుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి నాతో సహా అందరూ కూడా కొంత సమయాన్ని మనం పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడం కోసం ప్రయత్నిద్దాం. ఈ యొక్క పరిశుభ్రత వల్ల మన ఆరోగ్యాలు బాగుంటాయి, మన అందరం బాగుంటాం. ముఖ్యంగా చూస్తూ ఉన్నారు, పరిశుభ్రాలు శుభ్రంగా లేకపోవడం వల్ల ఈ దోమలు పెరగటం, ఈ డెంగ్యూ అని మలేరియా అని నానా రకాల రోగాల బారిట పడతా ఉన్నాం. కాబట్టి మన యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం ప్రజల్లోకి తీసుకువెళ్ళి మన పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉంచడమే ముఖ్య ఉద్దేశంగా మరి ఈ కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. అలాగే ఈ స్వచ్ఛాంధ్ర 2025 అక్టోబర్ 2 వరకు కూడా ప్రతి శనివారం 3వ శనివారం నిర్వహించబడతారు. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచడంలో పౌరులందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన మంత్రి వాసంశెట్టి సుభాష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.